ఈ ప్రపంచంలో ఈ విషయంలో మీరెక్కడికి వెళ్ళినా ఏం కావాలి అన్నా ఫ్రీ అంటూ ఏదీ లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఏది కూడా ఉచితం కాదు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి అమ్మా. మీరే ముందు వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు అని చెప్పండి, పర్లేదు. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. వాట్ ఎవర్ యు వాంట్ యు హ్యావ్ టు స్పెండ్ సంథింగ్. నీకు ఏది కావాలన్నా డబ్బు పెట్టాల్సిందే, పెట్టుబడి పెట్టాల్సిందే. ఇది వరకు మాట మాడేవాళ్ళు, తలనొప్పి వస్తే మాత్ర కూడా ఫ్రీ కాదు, విరోచనాలు అయితే మాత్ర కూడా ఫ్రీ కాదు. ప్రతిదానికి పెట్టుబడి పెట్టాలి. ఉద్యోగం రావాలంటే జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టాలి. వ్యాపారం చేయాలంటే పైసల్ని పెట్టుబడిగా పెట్టాలి. ఇక ఏదైనా సాధించాలంటే కష్టాన్ని పెట్టుబడిగా, ప్రయాసాన్ని పెట్టుబడిగా పెట్టాలి. మరి ప్రతిదానికి పెట్టుబడి పెట్టాల్సినటువంటి లోకంలో బ్రతుకుతున్న మానవుడి జీవితంలో అతి ప్రాముఖ్యమైంది ఏంటి? అతి ప్రాముఖ్యమైంది అది మనుష్యుడి యొక్క చేతిలో లేనిది. దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఉద్యోగం దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఉద్యోగం మన చేతుల్లో ఉంటుంది, వ్యాపారం మన చేతుల్లో ఉంటుంది, విజయం మన చేతుల్లో ఉంటుంది. కానీ మనుష్యుడి చేతుల్లో లేనిది ఏదైనా ఉంది అంటే దట్స్ ఓన్లీ హీలింగ్. స్వస్థత ఎవడికి వాడు సంపాదించుకోలేడు, ఎవడికి వాడు కోరుకుంటే వచ్చేది కాదు స్వస్థత. స్వస్థత కావాలి అంటే ఎవడి కాళ్ళు పట్టుకోవాలి తెలుసా? వైద్యుల కాళ్ళు పట్టుకొని వాళ్ళ హాస్పిటల్స్ చుట్టూ చక్కర్లు కొట్టి ఉన్న ఆస్తులన్నీ కొల్లగొట్టేసుకుంటే కూడా స్వస్థత వస్తుందన్న గ్యారంటీ, స్వస్థత వస్తుందన్న వారంటీ ప్రపంచంలో ఎవడు ఎక్కడా ఇవ్వడు. మనుష్యుడికి దేవుడితో పని ఎప్పుడు పడిద్దో తెలుసా? మానవునికి దేవునితో పని ఎప్పుడు పడిద్దో తెలుసా? చదువులో దేవుడు పెద్ద అవసరం పడ్డు, ఉద్యోగానికి దేవుడు పెద్ద అవసరం పడ్డు, వ్యాపారానికి దేవుడు పెద్దగా అవసరం పడ్డు, ప్రయాణాలకి దేవుడు పెద్దగా అవసరం పడ్డు. నువ్వు ఎదుగుతున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు, పెద్దోడైనప్పుడు, ప్రయోజకుడు అయినప్పుడు, అధికారం కోసం పోరాడుతున్నప్పుడు దేవుడు పెద్ద అవసరం పడు. ఎందుకు తెలుసా? మనకు దేవునితో పనే ఉందిరా, మన పనులన్నీ జరిగిపోతున్నాయి కదా, దేవుడి అవసరమే ఉంది అంటే. మనుషుడు దేవుని దగ్గరికి రావాలంటే దేవుడితో అవసరం పడితేనే తప్ప రాడు. స్వస్థత అనేది వైద్యుడిచ్చేది కాదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నో డాక్టర్ కెన్ గివ్ హీలింగ్ టు ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్. ఏ ఆసుపత్రికి మీరు వెళ్ళినా, ఏ దవాఖానకి వెళ్ళినా కూడా అక్కడ వారు నమ్మినటువంటి వారి నమ్మినటువంటి దైవం యొక్క రూపం అక్కడ పెట్టుకొని ఉంటారు. క్రైస్తవ డాక్టర్లు అయితే సిలువనో వాక్యాన్నో, మరొకరైతే వారు నమ్మినటువంటి దైవాన్ని పెట్టుకొని ఉంటారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈవెన్ డాక్టర్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ ద గాడ్ టు గివ్ హీలింగ్ టు ద పీపుల్. మనుష్యులకు స్వస్థత ఉండడానికి ఎంబీబీఎస్లు, ఎంఎస్లు, ఎండీలు చేసినటువంటి మేధావులైన జ్ఞానవంతులుగా పిలువబడే డాక్టర్లు కూడా, మీరు పిలిచే దేవుళ్ళు అంటారే, ఆ దేవుళ్ళ లాంటి డాక్టర్ కూడా చివరిగా పట్టుకోవాల్సింది దేవుని కాళ్ళే. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. నెవర్ కాల్ డాక్టర్ యాజ్ ఎ గాడ్. ఎప్పుడు వైద్యుడిని దేవుడు అని పిలవకండి. ఎందుకంటే ఆ వైద్యుడు రహస్యంగా 4 గోడల మధ్యలోకి వెళ్ళి దేవుడి కాళ్ళ దగ్గర పడి, నువ్వు లేకపోతే నేనేం చేయలేను అంటాడు. వైద్యుడు చేసేది వైద్యం మాత్రమే, దేవుడు మాత్రమే స్వస్థతనివ్వగలడు. నాకు గుండె ఆపరేషన్ అయినప్పుడు, స్టంట్ వేస్తున్నప్పుడు, ఆ యొక్క ఆపరేషన్ థియేటర్లోకి క్యాథలాబ్లోకి నన్ను తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫోటో ఉంది, అన్ని దేవుళ్ళు సంబంధించిన ఫోటో, ఒక ఫ్రేమ్ ఉంది. అయితే నర్సు, మేల్ డాక్టర్స్ వచ్చి నాకు అనెస్థీషియా అదేదో చేస్తూ ఉన్నారు. అప్పుడు డాక్టర్ వెళ్ళి 2 నిమిషాలు ఆ ఫోటో ముందర నిలబడ్డాడు. ఆ దేవుళ్ళందరూ ఉన్నటువంటి ఆ ఫ్రేమ్ ముందర 2 నిమిషాలు నిలబడి కళ్ళు మూసుకున్నాడు. మరి ఏం మాట్లాడడం మనకు తెలీదు. అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఆ ఫ్రేమ్లో మిగిలిన వాళ్ళతో నాకు పని లేదు, కానీ ఒకరితో మాత్రం నాకు పని ఉంది. ఆ ఫ్రేమ్లో నేను నమ్మినటువంటి భూమిని పుట్టించిన మానవుని పరమార్థానికి చేర్చే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి ఫోటో కూడా ఉంది అక్కడ. ఆయన నమ్మిన దైవంలో ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చి నాకు
వైద్యం చేశాడు. నేను నమ్మింది ఏంటో తెలుసు, అప్పుడు నాకు వైద్యం చేసింది మాత్రమే డాక్టర్, కానీ నాకు స్వస్థత ఇచ్చింది డాక్టర్ అడిగిన నా దేవుడు మాత్రమే. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, స్వస్థత కూడా ఉచితం కాదు. మీలో చాలామంది స్వస్థతల కోసం సంఘాలకి, స్వస్థతల కోసం బైబిల్ పట్టేసుకొని, స్వస్థతల కోసం యేసయ్యను వెంబడించేసి, స్వస్థతల కోసమే పాస్టర్ గారుల దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. అనారోగ్యం వచ్చినప్పుడే చాలామందికి దేవుడితో పని పడిద్ది. ఎందుకు తెలుసా? ఏ వ్యక్తి, ఏ మానవుడు, ఏ బంధువుడు, ఏ స్నేహితుడు, భర్త, బిడ్డలు, తల్లిదండ్రులు, స్నేహితులు, పైసలు కూడా మనుషుని బాగు చేయలేవు. ఆ టైంలో మాత్రమే దేవుడు అవసరమవుతాడు. మానవునికి ఎప్పుడు అనారోగ్యం మీద పడితే తప్ప దేవుడు జ్ఞానాన్ని స్వస్థపరచలేకపోతున్నాయి. ఇప్పుడు నాకు నీతో పని పడ్డది. అయితే అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నటువంటి ఒక వ్యక్తి మీకు బాగా పరిచయం ఉంటుంది. అలెగ్జాండర్ అన్న మాట వినిపించగానే దానికి పక్కన ఒక క్యాప్షన్ వస్తుంది, ద గ్రేట్ అన్నటువంటి క్యాప్షన్. ఎందుకు గ్రేట్ అయ్యాడు తెలుసా? చిన్న వయసులో, చాలా చిన్న వయసులో ఆయన ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జయించేసి భారతదేశాన్ని కూడా జయించడానికి వచ్చినప్పుడు, అప్పుడు మన దేశంలో పురుషోత్తం అనేటువంటి రాజు ఉండేవాడు. ఆయన గుర్రాల మీద యుద్ధాన్ని చేయడానికి కత్తులు తీసుకుని వచ్చినప్పుడు పురుషోత్తమ రాజు భారతదేశంలో ఏనుగులతో వెళ్ళిపోతే, ఏనుగులు చూసిన అలెగ్జాండర్ భయపడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే ఆ ప్రయాణంలో ఆయనకు దోమ కుట్టింది. ఏం కుట్టింది? దోమ. మిమ్మల్ని బోల్డ్ అని కుట్టేస్తూ ఉంటాయి రోజు. ఆయన్ని ఒకటి కుట్టింది. ఇంటికి వెళ్ళాక జ్వరం వస్తే డాక్టర్ని పిలిపించుకున్నాడు ఇంజెక్షన్ వేయించుకోవడానికి. ఇంజెక్షన్ వేసిన డాక్టర్ మాట చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు, నీకు వచ్చిన జ్వరం మామూలు జ్వరం కాదు, విషపూరితమైనటువంటి జ్వరం, ఆల్రెడీ బాడీ మొత్తం పాయిజన్ అయిపోయింది, మీరు త్వరలో చచ్చిపోతారు రాజా అని చెప్పాడు వైద్యం చేసినటువంటి వైద్యుడు. అయితే అలెగ్జాండర్ ద గ్రేట్ వయసు ఎంత తెలుసా? చాలా చిన్న వయసు, 30 సంవత్సరాలు. అయితే ఆ వయసులో మంచాన పడిపోయాడు. మరణం ఇంటి తలుపు యొద్ద నిలబడుకొని ఎదురు చూస్తుంది ఆయన్ని తీసుకెళ్ళిపోవటానికి. ఆ సమయంలో వైద్యులందరినీ పిలిచాడు. ఎక్కడెక్కడి నుంచో ప్రపంచ దేశాల్లో పేరుగాంచినటువంటి వైద్యులందరినీ పిలిస్తే ఏ వైద్యుడు కూడా ప్రయత్నమే చేశాడు తప్ప ఫలితాన్ని ఇవ్వలేకపోయాడు, స్వస్థతని ఇవ్వలేకపోయాడు. అయితే ఆయన అన్నాడు, నా సామ్రాజ్యంలో, నా కోటలో ఉన్నటువంటి సిరి సంపదలు, మణిమాణిక్యాలు, వజ్రవైడూరాలన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను, నాకు ప్రాణాన్ని ఇస్తే చాలు అన్నాడు, నాకు స్వస్థతనిస్తే చాలు అన్నాడు, నన్ను బాగు చేస్తే చాలు అన్నాడు. కానీ ఏ వైద్యుడు కూడా బాగు చేయలేకపోయి అందరూ కూడా చేతులెత్తేశారు. అప్పుడు దేవా నువ్వు బాగు చేస్తావా అని ప్రపంచ దేశాలని జయించినటువంటి గ్రేట్ అన్న పేరు బిరుదు సాధించినటువంటి అలెగ్జాండర్ కూడా చివరికి ఎవరు గతయ్యారో తెలుసా? ఎవరు దిక్కయ్యారో తెలుసా? దేవుడే దిక్కయ్యాడు. అందుకే లోకంలో ఒక లోకోక్తి ఉంటుంది, ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు అన్నమాట. అనారోగ్యం వచ్చినోడికి చివరికి దిక్కు ఎవరు అవుతారు? దేవుడు అవుతాడు. మరి అన్ని ప్రయత్నాలు చేసిన నువ్వు దేవుని దగ్గరకు వస్తే, రామ్మ నీకోసం ఎదురు చూస్తున్నా, దా స్వస్థపరిచేస్తాడు. స్వస్థత ఇచ్చేస్తాడా? నీకే బోల్డన్ని జ్ఞానాలు ఉండేసి ప్రపంచంలో ఎక్కడెక్కడో తిరిగేసి అంతా అయిపోయి దేనికి పనికిరాని శరీరంతో దేవా నీ దగ్గరకు వచ్చాను అంటే దేవుడు నిన్నేం చేసుకుంటాడు? కాబట్టి అన్నీ అయిపోయి చివరిగా దేవుని కాళ్ళు పట్టుకుంటే దేవుడు ఏ వ్యక్తిని కూడా స్వస్థపరచడు. God cannot heal, God will not heal anyone, and finally you come to the God. స్వస్థత కోసం దేవుని దగ్గరికి వస్తే దేవుడు స్వస్థత ఎవ్వరికి ఊరికే ఇవ్వడు. లలితా జ్యువెలర్స్ గుండోడు ఒక మాట చెప్తూ ఉంటాడు, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని. దేవుడు కూడా అదే మాట చెప్తాడు ఇక్కడ. స్వస్థత ఎవరికి ఊరికే రాదు. వస్తుందా? రాదు. వస్తే మీరు ఇక్కడ ఎందుకు ఉంటారు, నేను ఇక్కడ ఎందుకు ఉంటా, ఈ మీటింగ్ ఎందుకు పెడతారు? ఫ్రీగా వస్తే మీకు విలువ తెలియదన్న వాస్తవం, సత్యం దేవునికి బాగా తెలుసు. కాబట్టి దేవుడు ఏమన్నా తెలుసా? నీకు స్వస్థత కావాలంటే నువ్వు పెట్టుబడి పెట్టు అంటాడు. ఏమంటాడు? ఇఫ్ యు వాంట్ టు గెట్ హీల్డ్, ఇఫ్ యు వాంట్ టు గెట్ డెలివర్డ్ అవుట్ ఆఫ్ యువర్ సిక్నెస్, యు హ్యావ్ టు ఇన్వెస్ట్ సంథింగ్ టు రిసీవ్ ద హీలింగ్ పవర్. నువ్వు స్వస్థతని, విడుదలని నిజంగా కావాలి, పొందుకోవాలనుకుంటే నువ్వేం చేయాలి? పెట్టుబడి పెట్టాలి. నీకు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు శుభ్రంగా, నీకు స్వస్థత రాదు.
పెట్టుబడి పెట్టగలిగిన సమర్థత ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి స్వస్థత కోసం కోరచ్చు. దేవుడు స్వస్థపరుస్తాడు. మాడిపోయి అందరివి కదా. పాస్టర్ గారు ఎలాంటి పాస్టర్ గారిని పిలిచారు? జాన్ మోస్ పాస్టర్ గారు. ఈయన వచ్చి మైక్ పట్టుకొని పెట్టుబడి కోసం మారుతున్నాడు మైక్ పట్టుకోగానే అని. పర్లా, ఏమనుకున్నాను నేనేం ఫీల్ అవును. పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇలా చెప్పండి, పెట్టుబడి పెడితేనే దేవుడు స్వస్థతనిస్తాడు. చెప్పండి అమ్మా. అది పెట్టుబడి పెట్టకుండా ప్రభా ఫ్రీగా ఇచ్చేస్తావా స్వస్థ? అది ఎప్పుడు? నువ్వు మొదటి నుంచి ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఉంటే ఆ లెక్కలు వేరు ఉంటాయి. నువ్వు స్వస్థత కోసమే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు లెక్కలు వేరే మాట్లాడతాడు. ఏమంటాడు? పెట్టుబడి పెట్టి స్వస్థతని ఆశించు. ఇన్వెస్ట్ అండ్ రిసీవ్ ద హీలింగ్. ఇప్పటికి వరకు చాలా చెప్పేశాను కదా, ఇంకా చెప్తే మీరు చాలా బోర్గా ఫీల్ అయిపోతారు. అయితే అందుకే నేను నమ్మినటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లిఖించబడినటువంటి ఒక మాటను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యం. బాగా చిన్నప్పటి నుంచి అనేక సందర్భాల్లో చదువుకున్నటువంటి వచనం అది. మార్క్ 9:23, నమ్ముట నీ వలన అయితే నమ్ము వాడికి సమస్తం సాధ్యమే. ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ ఇన్ గాడ్, ద వన్ హూ బిలీవ్డ్ విత్ హిమ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నమ్మటం నీకు సాధ్యమైతే ఏం పెట్టాలి? దేవుని సన్నిధికి వచ్చేసరికి నమ్మకం అనే పెట్టుబడిని తీసుకొని రాగలిగిన సత్తా దమ్ము ఉన్నవాడు మాత్రమే దేవుని యొక్క ఉన్నతమైన స్వస్థతని పొందుకోగలడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. You have to bring the faith, you have to bring the belief to the presence of God. You should not come with your empty hands to the presence of God. దేవుని సన్నిధానంలోనికి, దేవుని మందిర ఆవరణంలోనికి, దేవుని పాదాల చెంతకు నువ్వు వస్తున్నప్పుడు ఖాళీ హస్తాలతో రాకూడదు. కానీ బోలెడంత నమ్మకాన్ని, బోలెడంత విశ్వాసాన్ని, బోలెడంత నిరీక్షణని పట్టుకొని దేవుని పాదాల యొద్ద, ప్రభువా నేను నిన్ను నమ్ముచున్నాను, నాకు నువ్వు తప్ప వేరే ఆధారం లేదు, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నన్ను నువ్వు తప్ప ఎవరు బాగు చేయలేరు, నేను నీ దగ్గర పెట్టుబడికి నా విశ్వాసాన్నంత కుమ్మరిస్తున్నాను, నన్ను నువ్వే స్వస్థపరచాలి అని నీ నమ్మకాన్ని పెట్టుబడిగా తీసుకొని వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చుంటే దేవుడు నీ శరీరంలో ఉన్న అస్వస్థతని వెనువెంటనే తీసేయడం మొదలుపెట్టి తలను మొదలుకొని అరికాలి వరకు ఉన్నటువంటి అస్వస్థతనంతటిని కూడా నిర్మూలం చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. That's why you have to believe in God. Without belief you cannot achieve the healing power. నమ్మకం పెట్టకుండా స్వస్థతని పొందుకోలేవు. నమ్మకం లేకుండా స్వస్థత రాదు. చాలామంది మీలో అనారోగ్యవంతులు స్వస్థత కలగట్లేదండి, స్వస్థత ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ గాడ్, ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ యూ. యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. నీ విశ్వాస పరిమాణం చాలా తక్కువ మోతాదులో ఉంది కాబట్టి యు ఆర్ నాట్ గెట్టింగ్ అండ్ యు ఆర్ నాట్ అచీవింగ్ ద హీలింగ్ పవర్. నీ విశ్వాస పరిమాణం ఉన్న స్థాయి 10 అయితే నువ్వు 100% స్వస్థతను కోరుకుంటే ఎలాగైద్ది? రాదు కదా, అలా కుదరదు కదా. నీ విశ్వాస పరిమాణం, క్రైస్తవుడు అనేవాడు, యేసయ్య దగ్గరికి వచ్చినవాడు, యేసయ్యను అంగీకరించినవాడు, అట్లీస్ట్ అనారోగ్యం ఒంట్లోకి వచ్చినప్పుడైనా, నీ శరీరంలోకి రోగం, జబ్బు, వ్యాధి వచ్చినప్పుడైనా నీ విశ్వాస పరిమాణాన్ని పెంచుకునే ప్రయత్నం చేసేవాడే నిజమైన క్రైస్తవుడు. విశ్వాస పరిమాణం పెంచుకోవాలి. యు హ్యావ్ టు చెక్అవుట్ హౌ మచ్ యు ఆర్ హ్యావింగ్ ద ఫెయిత్. At what stage you are having your faith. ఏ స్థాయిలో నీ విశ్వాసం ఉందో నువ్వు పరీక్ష చేసుకొని అప్పుడు దేవుని నుంచి స్వస్థతని కోరితే ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థత పరుస్తాడు. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, 107:23 వాక్యం అనుకుంటాను, కీర్తనలు. అయితే అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. గాడ్ విల్ సాటిస్ఫై ద లాంగింగ్ సోల్. ఆశ కలిగిన. మెడికల్ స్టోర్ మెట్లెక్కేటప్పుడు నువ్వేమని వెళ్తావు తెలుసా?
మనం మెడికల్ స్టోర్లో ట్యాబ్లెట్ తీసుకుంటే మనకు బాగా కాదురా అని వెళ్తారా? మెడిసిన్ తీసుకుంటే మనకు స్వస్థత రాదు అని ఎవరైనా మెడికల్ స్టోర్కి వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. హాస్పిటల్ మెట్లు ఎక్కేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా డబ్బులు పెడతాం కానీ మాకు స్వస్థత రాదు అని ఎవరైనా వెళ్తారా ప్రపంచంలో? పోలీస్ స్టేషన్లో పోలీస్ వారిని ఆశ్రయించినప్పుడు రక్షణ కోసం, అయితే నాకు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను కానీ నాకు అక్కడ న్యాయం జరగదు అని ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు కదా. నువ్వు ప్రపంచంలో ఎవరి దగ్గరికి బాగు కొరకు వెళ్ళినా సరే దానికంటే ముందుగా నీ మనసులో ఏముంటుంది తెలుసా? బోలెడంత ఆశ ఉంటుంది. ఆశ ఉన్నవాడే పోలీస్ స్టేషన్కి, కోర్టుకి, మెడికల్ స్టోర్కి, హాస్పిటల్స్కి ఆశ కలిగిన వాడే వెళ్తాడు. ఆశ కలిగిన వాడు అంటాం కంటే ఆ ఆశనే నిన్ను అనేక ప్రయత్నాలు ఈ ప్రపంచంలో చేయటానికి అడుగులే ఇస్తుంది. చెప్పలు కూడా ప్రభు నామని మహింపరదు. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, చిన్న ట్యాబ్లెట్ వేసుకోవడానికి బోల్డ్ అంత ఆశ పెట్టుకుంటున్నావే, మరి ట్యాబ్లెట్లు తయారు చేసే సృష్టి అయిన ప్రకృతిని కూడా కలుగ చేసిన సృష్టికర్త అయిన దేవాతి దేవుడైన నా దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ మనసుల్లో, హృదయంలో ఎంత ఆశ పెట్టుకొని ఆ ఆశ చేత నడిపించబడితే కానీ నేను నిన్ను స్వస్థపరుస్తాను అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. You need to be fulfilled your heart with a desire. ఆశ చేత మనస్సును నింపుకొని దేవుని దగ్గరికి స్వస్థత కొరకు వస్తే నీ ఆశే దేవుని దగ్గర ఉన్న స్వస్థతను నీ ఒంట్లోకి విడుదల చేయించి నీ రోగాన్ని బయటకు పంపిస్తుంది. You need to have the desire as a Christian, the desire on the God, the desire on the Jesus Christ of Nazareth. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మీద బోలెడంత ఆశ ఉన్నవాడే స్వస్థత కొరకు అడగగలిగిన అర్హుడు లేదా అనర్హులు అవుతారు. మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి 29 వాక్యాల్లో ఉన్నటువంటి సంఘటనను షార్ట్గా, క్లుప్తంగా మీకు అర్థమయ్యే పద్ధతిలో వివరించి వర్ణించి నేను ఈ వాక్యాన్ని త్వరలో ముగించేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 29 వాక్యాలు. మార్క్ 5:25-29. అయితే అక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 60 మీరు తలకాయలు అయితే ఇక్కడ చూడండి, కింద చూసింది చాలు. ఇంట్లో వెతికితే మీటింగ్లో త్వరగా దొరికిద్ది. ఇంట్లో తెరవరు, బైబిల్ తెరిచేది మీరు మీటింగుల్లోనే. సేవకుని చూడకుండా అది ఎత్తుక్కుంటూ ఉంటారు. మార్క్ ఎక్కడున్నాడు, మార్క్ ఎక్కడున్నా, మార్క్ ఎక్కడో ఇంట్లో పడుకో ఉంటాడు మందు కొట్టేసి. ఇక్కడ చూడండి, బైబిల్లో ఉన్న ఆయన వేరు. మార్కు సువార్త బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఇది కూడా ఒక గ్రంథం, ఇది కూడా ఒక పుస్తకం, ఇది కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ఒక పుస్తకం, ఒక సువార్త. అయితే 66 పుస్తకాల్లో దేవుడు అన్ని అంశాలు రాయించాలి అంటే ప్రపంచమంతా కూడా పుస్తకంగా మారినా కూడా సరిపో. దేవుడిని గురించినటువంటి విషయాలు, అమూల్యమైన సత్యాలు, దేవుడు చేసిన కార్యాలు లిఖించబడటానికి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఉన్న విషయాలన్నిటినీ కూడా మ్యాక్సిమం ఫిల్టర్ చేసి విలువైన వాటినే, విలువైన వాటినే, అన్ని విలువైనవే కానీ వాటిల్లో కూడా విలువైన వాటిలోంచి, మరీ విలువైన వాటిలోంచి మరీ శ్రేష్టమైన వాటిని మాత్రమే ఎన్నిక చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు అనేక ప్రవక్తల ద్వారా, దైవజనుల ద్వారా, అభిషక్తుల ద్వారా, స్వార్థికుల ద్వారా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని రాయించాడు. అయితే ఈ 66 పుస్తకాల్లో మనకు కనిపించేటువంటి క్యారెక్టర్స్, రోల్స్ ఏవైతే ఉన్నాయో, ఏ వ్యక్తులైతే ఉన్నారో వారు దేవుణ్ణి బాగా మెప్పించినటువంటి వ్యక్తులు అని నేను చెప్తాను. అయితే ఇంత విలువైన విషయాలు కొందరివే రాసిన దేవుడు ఈ మార్కు సువార్త 5:25-29 వరకు ఉన్నటువంటి 6 వచనాల ఆ సందర్భంలో ఒక వ్యక్తి గురించి రాయించాడు. ఆ వ్యక్తి గురించి దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా? గాడ్ వాజ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై హర్ లైఫ్, హర్ ఫెయిత్, హర్ బిలీఫ్, హర్ ట్రస్ట్. దేవుడే ఆవిడ చూసి స్ఫూర్తిని పొందుకున్నాడు. ఫెయిత్ అంటే ఎలా ఉండాలిరా బాబు అని. అందుకే అంత విలువైన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి తక్కువ మంది జీవితాల్లో ఆవిడ జీవితం కూడా
లిఖించబడ్డది. అంత గొప్ప వ్యక్తి ఆవిడ అని నేను చెప్పగలను. దేవుడు అందుకే ఆవిడ కోసం బైబిల్లో రాయించాడు. ఆవిడ ఎవరు అంటే ఆవిడ పేరేంటో మనకు తెలియదు. ఆవిడకు పేరు పెట్టబడింది ఏంటో తెలుసా? 12 years of blood issue. The woman who had a blood issue for 12 years. 12 సంవత్సరాల రక్తస్రావపు స్త్రీ అన్న పేరే ఆవిడకు పెట్టబడింది. అదే ఆవిడకు పేరుగా పెట్టబడింది. 12 సంవత్సరాలు. అయితే మీకు విషయం చెప్తాను, ఇది సత్యం, వాస్తవం. మానవ జీవితంలో, సమాజంలో ఇలాంటి వాళ్ళని మీరు బోల్డ్ మందిని చూస్తుంటారు. అయితే మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఇలాంటి అనుభవాలు గుండా మీరు వెళ్ళారో లేరో నాకు తెలియదు, కానీ బట్ ద పీపుల్ ఆర్ లైక్ దిస్. ద లవ్ ఇస్ అ ట్రాష్ ఇన్ దిస్ వరల్డ్. నో వన్ హ్యాస్ ఎ ట్రూ లవ్, అన్సెల్ఫిష్ లవ్. ఈ ప్రపంచంలో ప్రేమ అన్న మాటకు చోటు ఎక్కడా లేదు. ప్రేమ అంటే ప్రేమకు నిర్వచనం నజరేయుడైన క్రీస్తు యేసు ప్రభువుల వారు మాత్రమే. ప్రేమకు ఆరంభం ఆయనే, ప్రేమకు అంతం ఆయనే, ప్రేమకు నిర్వచనం ఆయనే, ప్రేమకు నిదర్శనం ఆయనే. అంతకు మించి ఇంకా ప్రపంచంలో ఎవరు కూడా లేనే లేరు. ప్రతి ఒక్కరు వాడతారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ, ఐ లివ్ ఫర్ యూ, ఐ డై ఫర్ యూ, అది ఇది అని. అవన్నీ కూడా అవసరం కోసం వాడే స్వార్థపు మాటలు. ప్రేమను అవసరం అనుకొని అవసరాన్ని ప్రేమగా మార్చేసుకుంటున్నారు చాలామంది ప్రపంచంలో. అయితే మనుషుల ప్రేమలు ఎలాగుంటాయి తెలుసా? 2 సందర్భాల్లో మానవుని యొక్క ప్రేమ నిజమా అబద్ధమా అన్న వాస్తవం మనుషులకు అర్థమవుద్ది. 2 సందర్భాల్లో నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. ఇన్ 2 cases ద పీపుల్ విల్ లీవ్ యూ అలోన్. ఇన్ 2 cases, 2 పరిస్థితుల్లో, 2 సందర్భాల్లో నీ చుట్టూ ఉన్న మంది, నీ చుట్టూ ఉన్న జనం, నీ చుట్టూ ఉన్న నీ వాళ్ళు అనుకుని భ్రమపడుతున్న వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. 2 సందర్భాల్లో. ఎప్పుడో తెలుసా? మనుషుల దగ్గర పైసలు బాగా ఉన్నప్పుడు. అందుకే లోకంలో సామెత ఉంది, బెల్లం చుట్టే ఉంటుంది, చీమల ఈగల ఏవో ఒకటి ఉంటాయి కదా. ఉన్నంతసేపే అవంగానే వెళ్ళిపోతాయి. ఎక్కడికి? ఇంకో చోటికి. మనుష్యుల ప్రేమలు ఎలాంటివో తెలుసా? నీ దగ్గర పైసలుంటే, నీ దగ్గర ధనం ఉంటే, నీ దగ్గర జ్ఞానం ఉంటే, నీ దగ్గర ఆస్తి పత్రాలు ఉంటే, నీ బ్యాంక్ బ్యాలెన్స్ బోల్డ్ అంత ఉంటే, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ నీకు రాకపోయిద్దా? ఆ స్థలం నీ పేరున రాకపోద్దా? ఆ ఆస్తులు నీ పేరు మీద రాయించకపోతారా? ఆ పైసల్లో కొంచెం నీకు ఇవ్వకపోతారా అని నీ చుట్టూ పిచ్చి కుక్కల్లాగా చేరుకొని ఉంటారు చాలామంది. నువ్వు మాట్లాడితే చప్పట్లు కొట్టడానికి, నువ్వు ఏడిస్తే నీ కన్నీళ్లు తుడచడానికి, నువ్వు బాధపడితే నిన్ను ఓదార్చడానికి, కృంగిపోతే ధైర్యపరచడానికి. ఇదంతా కూడా సెల్ఫిష్ లవ్. అదంతా కూడా స్వార్థపూరితమైనటువంటి ప్రేమే. అన్నీ ఉన్నప్పుడు నీ చుట్టూన్న వాళ్ళు నిజమైన ప్రేమించే వ్యక్తులు కాదు. వీళ్ళందరూ ఎప్పుడు వాళ్ళ ప్రేమ స్వార్థం అన్న అర్థమవుతుందో తెలుసా? ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న ఆస్తులన్నీ పోతాయో, ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న ధనమంతా శూన్యమైపోద్దో, ఎప్పుడైతే నీ బ్యాంక్ బ్యాలెన్స్ శూన్యమైపోద్దో, ఎప్పుడైతే నీ పేరు మీద ఉన్న పైసలన్నీ ఖాళీ అయిపోతాయో, ఎప్పుడైతే నీకంటూ ప్రపంచంలో ఏమీ లేదని అర్థమవుతుందో, ఆ రోజున నీ చుట్టూ ఉన్న 100 మందిలో 70 మంది నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. 70% ఆఫ్ పీపుల్ విల్ లీవ్ యూ వెన్ యూ హ్యావ్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఎప్పుడైతే ఈ లోకంలో నీ దగ్గర ఏమీ లేదు అని మనుషులకి సత్యం అర్థమవుతుందో, ఆ రోజున నీతో నాకు పని లేదురా అని చెప్పేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. దే డోంట్ నీడ్ యూ వెన్ యూ డోంట్ హ్యావ్ మనీ ఇన్ దిస్ వరల్డ్. నీ దగ్గర డబ్బు లేకపోతే నీతో పని ఎవరికి ఉండదు. నీతో పని ఉన్నంత వరకే నీ దగ్గర కుక్కలు ఉంటాయి. నీ దగ్గర డబ్బు లేకపోతే కుక్క కూడా నీ దగ్గరికి రాదు. దట్స్ ద వరల్డ్, దట్స్ ద లవ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకం అంతే, ఈ లోక ప్రేమ అంతే. అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను. దట్ ఈస్ ద వరల్డ్. డబ్బుంటే నీ చుట్టూ ఉండేవాడు ఎంత, డబ్బు పోతే నీ దగ్గర లేనోడెంత. అలాంటోడు మనకు అక్కర్లా. మిగిలిన 30 మంది ఉన్నారు కదా సార్, 30% ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ అరౌండ్ మీ. దే ఆర్ ట్రూ లవ్, దే ఆర్ హ్యావింగ్ అండ్ షోయింగ్ ద ట్రూ లవ్. నా చుట్టూ ఉన్న 30% మంది నా మీద ప్రేమ చూపిస్తున్నారంటే కాదు, వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతారు. ఒక సందర్భం డబ్బు లేనప్పుడైతే మరో సందర్భం ఒకటి ఉంటుంది. అదేంటో తెలుసా? నీ పనులు నువ్వు చేసుకోలేనప్పుడు, నీ శరీరం బలహీన పడిపోయినప్పుడు,
నీ ఒంట్లోకి అనారోగ్యం వచ్చినప్పుడు నీ చేతులు కాళ్ళు బలహీనపడిపోయి నువ్వు మంచాన కుంచాన పడిపోతావు కదా, ఆ రోజున నువ్వు మరొకరికి భారమైన రోజున, నువ్వు మరొకరికి ఇబ్బందికరమైన రోజున, నువ్వు మరొకరి మీద ఆధారపడే రోజున నీకు సేవలు చేయలేని ఎవ్వడు కూడా నీ చుట్టూ ఉండడు. నిన్ను వదిలేసి అర్ధాంతరంగా వెళ్ళిపోతారు. ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా? నువ్వు మంచాన పడిపోయినప్పుడు, when you are completely bedridden, then you came to know the people, those who are around you are selfish, are not loving you. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ శరీరం నీకు పనికి రాని రోజున నీతో వాళ్ళకి పని ఉండదు అని వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. దెన్ యుల్ బికమ్ అలోన్. అప్పుడు నువ్వు ఒంటరిగా కుమిలి కుమిలి ఏడుస్తావు, అప్పుడు ఒంటరిగా మిగిలిపోతావు. అందరూ ఉన్న నువ్వు ఏకాంతములోనికి ఏకాకిగా మారిపోతావు. ఈ మనుషులందరికీ కావాల్సింది ఏంటో తెలుసా? నీ ఆస్తి, నీ బలం, నీ క్షేమం, నీ యొక్క సంపద, ఇవి కావాలి. సంపద లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు 70%, ఆరోగ్యమే లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు 30%. మిగిలేది ఒకవేళ పొరపాటున మిగిలితే అమ్ముంటుందో, భార్య ఉంటుందో, బిడ్డ ఉంటుందో, ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఉంటారు అంతే. లేదా వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతారు, అనాథగా వదిలేసి. ఎప్పుడు తెలుసా? నువ్వు నీకు పనికిరాని రోజున. మీరు అనుకుంటున్నారేమో, నాకు ఆ స్థితిని ఇవ్వడు దేవుడు. ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఇస్తాడు దేవుడు ఆ స్థితిని. ఎందుకు తెలుసా? దేవా, నీ ప్రేమ తప్ప ఈ లోకంలో ఏ ప్రేమ శాశ్వతం కాదు అన్న మాట నీ నోటి నుంచి పలికించటానికి దేవుడు ఖచ్చితంగా ఆ స్థితిని నీకు ఇచ్చి తీరతాడు. ఎందుకు తెలుసా? నీ నోటి ద్వారా ఆ చివరి క్షణాల్లోనైనా ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా నిస్వార్థంగా స్మరించి గణపరచడానికి దేవుడు ఆ స్థితిని ఇస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహింపరుద్దాం. When you are completely bedridden, when you are on the sick bed, the people will leave you alone. At the time, the God will be with you to comfort your life. నీ జీవితాన్ని నిన్ను ఓదార్చటానికి ఆ సమయంలో నీ చుట్టూ ఉండేది దేవుడొక్కడే, నీ పక్కన ఉండేది దేవుడొక్కడే. మీరు అనుకుంటున్నారేమో, ప్రేమగా కన్నాను సార్ నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు, ప్రేమగా కన్నాను సార్ నా కూతురు నన్ను బాగా చూసుకుంటుంది. ఎవడికి తెలుసు? నువ్వు మంచాన పడకంత వరకు ఎవడి ప్రేమ ఏంటో అర్థం కాదు. పూర్తిగా నీ కాళ్ళు చేతులు పడిపోయే వరకు ఈ ప్రేమ ఏంటో ఎవరికి అర్థం కాదు. ఒక విషయం చెప్పనా? ముంబైలో ఒక తల్లి ఉండేది, తన భర్త చనిపోయాడు, ఒకే ఒక కొడుకు, చాలా బాగా చదివించింది, బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఆవిడ, మంచి ధనవంతురాలు. అయితే బాగా చదివించిన తర్వాత వాడు సింగపూర్లోకి వెళ్ళి సెటిల్ అయిపోయాడు, మంచిగా హైజెనిక్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు, లగ్జరీస్ అండ్ లావిష్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు. అయితే సింగపూర్కి వెళ్ళిపోయాడు, వివాహం కూడా అక్కడే చేసుకున్నాడు. తల్లి ముంబైలో ఉంది, మంచి ఓన్ ఫ్లాట్ ఒకటి ఉంది. అయితే ఆవిడ దగ్గర ఒక కేర్ టేకర్ని పెట్టాడు. ఆవిడ చాలా సిక్ అయిపోయింది, ఆవిడ బెడ్ రిడన్ అయిపోయింది, మంచాన పడిపోయింది. ఆ కొడుకుకి అమ్మంటే బోల్డ్ అంత ప్రేమ, అమ్మకి కొడుకు అంటే పంచ ప్రాణాలు. అయితే చివరి రోజుల్లో ఉన్న అమ్మకి ప్రతి నెల కొడుకు పంపించే ధనం ఎంతో తెలుసా? 2 లక్షల రూపాయలు. Every month he is sending 2 lakhs to her account for her healing. ఆవిడ స్వస్థతకు ట్రీట్మెంట్ కొరకు ప్రతి నెల 2 లక్షల రూపాయలు పంపిస్తున్నాడు ఆ యొక్క కుమారుడు. అది ప్రేమ అంటే కదా? అది ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే పెంచిన కొడుకు, కన్న కొడుకు, 9 మాసాలు మోసిన కొడుకు, మన చేతుల ద్వారా మన పాలు తాగి పెరిగిన కొడుకు వేరే దేశంలో సెటిల్ అయిపోయి లగ్జరియస్ లైఫ్ని సెల్ఫీస్లో ప్రపంచానికి చూపిస్తూ కన్న తల్లికి ప్రతి నెల 2 లక్షల డబ్బులు పంపించడమే ప్రేమ. అవునా కాదా? అవునా కాదా? అవును అంటే మీ కొడుకులు కూడా అదే ప్రేమ చూపిస్తారు మీ మీద, గుర్తుపెట్టుకోండి. ప్రతి నెల 2 లక్షల డబ్బులు పంపిస్తున్నాడు. అయితే కేర్ టేకర్గా పని చేస్తున్న ఆవిడ ఒక రోజున సిక్ అయిపోయింది, అనారోగ్యం వచ్చింది, ఆవిడ పని మానేసింది. బెడ్ రిడన్లో ఉన్న ఆవిడ మంచం నుంచి లేవలేదు. ఆవిడ దగ్గర సేవలు చేయవలసిన ఆవిడ మానేసింది. ప్రతి నెల 2 లక్షల రూపాయలు బ్యాంకులో పడుతూనే ఉన్నాయి. 5 నెలలు అయిపోయింది.
చుట్టుపక్కల వాళ్ళకి సందేహం వచ్చింది, ఏంటి అసలు పైనున్న ఆవిడ ఏం చప్పుడు చేయట్లేదు, ఏ పైన నుంచి ఒక ఆవిడ వస్తుండేది, కేర్టేకర్ ఆవిడ రావట్లేదు వెళ్ళట్లేదు అని చెప్పి పైకి వెళ్ళి చూశారు. డోరు దగ్గరికి లాగబెట్టుంది. అయితే డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే 5 నెలల తర్వాత అక్కడ కనిపించింది ఏంటో తెలుసా? అస్థిపంజరం కనిపించింది. ఎముకలు మంచం మీద ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి మంచం మీద. ఎప్పుడు చచ్చిపోయింది తెలుసా? ఆవిడ 5 నెలల క్రితం చచ్చిపోయింది. సిగ్గులేని పనికి మాలిన కొడుకుకి డబ్బు పంపించడం తెలుసు, అదే ప్రేమ అనుకున్నాడు, అదే ప్రేమ అనుకున్నాడు. అమ్మ చచ్చిపోయింది. ఎప్పుడొచ్చాడు తెలుసా చూడ్డానికి? ఆ ఎముకల్ని తీసుకెళ్ళి పాతేయటానికి వచ్చాడు. దట్స్ ద లవ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఇన్ దిస్ వరల్డ్. నీ బిడ్డల ప్రేమ అలాగే ఉంటుంది. సిగ్గులేనోళ్ళు చాలామంది బిడ్డలు బాగా చదివేసి తల్లిదండ్రుల డబ్బులన్నీ తీసుకొని వాళ్ళ కష్టాన్నంతా తాగేసి వాళ్ళ కష్టాన్నంతా తీసుకొని ప్రయోజకులుగా మారిపోయి ప్రపంచంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి స్థిరపడిపోయి చివరి రోజుల్లో కన్న తల్లిదండ్రుల దగ్గర ఉండాల్సిన బాధ్యతను మర్చిపోయిన వాళ్ళు డబ్బులు పంపించేసి పనులను పెట్టేస్తారు. మీ దగ్గర డబ్బులు పంపించేసి బాధ్యత తీర్చేసుకుంటాం అనుకుంటారు. అది మీ బిడ్డల జీవితాలు. మీ బిడ్డల జీవితాలు అలాగే ఉంటాయి. No one in this world shows love to you when you are completely bedridden. నా ధ్యేయం, నా ఆలోచన అది కాదు. నా బాధ్యత నాకు దేవుడిచ్చింది అది కాదు. తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పింది నేను నమ్మినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అది నెరవేర్చబడాల్సిన సమయం ఎప్పుడో తెలుసా? నా తల్లి నా తండ్రి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలని అనారోగ్యపు స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు నేను పక్క నుండి కన్న తల్లిలాగా చూసుకోవాలి వాళ్ళని. లేదా కుదరకపోతే నేను వేరే దేశంలో ఉంటే నా తల్లిదండ్రులని నాతో పాటు తీసుకెళ్ళి నా పక్కన పెట్టుకొని చూసుకోవాలి. బిడ్డల బాధ్యత అది. స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నువ్వు గోల్డ్ మెడలిస్టో, ఇంజనీరో, సాఫ్ట్వేరో, ఎంబీబీఎస్ డాక్టరో, నువ్వు పెద్ద పోటుగాడివో వీరుడివో అవుతావని కాదు. నువ్వు ఎప్పుడు గొప్పవాడి అవుతావో తెలుసా? ఎప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతావో తెలుసా? ఎప్పుడు ప్రయోజకుడు అవుతావో తెలుసా? ఎప్పుడు దేవుని చేత శభాష్ నా కుమార్తె కుమారుడు అనిపించుకుంటావో తెలుసా? నీ తల్లిదండ్రుల చివరి రోజుల్లో పక్క నుండి తల్లిదండ్రులు చూపించిన ప్రేమని అమ్మా నాన్నల మీద మీ బిడ్డలుగా మీరు చూపించగలిగితే అప్పుడు దేవుని రాజ్యంలో దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని జీవగ్రంథంలో మీ పేర్లను లెక్కిస్తారు. చప్పలు కొట్టి ప్రభు నామని మహింపరుద్దాం. 12 సంవత్సరాల రక్తస్రావపు కలిగిన స్త్రీ, ఆ రోగంతో ఉన్న స్త్రీ పరిస్థితి ఏంటో తెలుసా? వైద్యం కోసం, స్వస్థత కోసం ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరిగేసి మహాధనవంతురాలు ఆవిడ. ఎవరావిడ? మహాధనవంతురాలు. ఉన్న ధనమంతా కూడా వైద్యుల చుట్టూ తిరిగి, హాస్పిటల్స్ చుట్టూ తిరిగి, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అంటూ తిరిగి ఉన్న ఆస్తినంతా కూడా పోగొట్టేసుకుంది. నౌ షీ హ్యాడ్ నథింగ్. ఆవిడ దగ్గర ధనం అయిపోయింది. ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు? పైసా పోయినప్పుడు మనుషులు పోయారు. ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఆవిడ శరీరం బలహీనమైపోతుంది. రక్తస్రావపు రోగం వచ్చి సంవత్సరాలు గడిచిపోతుంది. రోగం వయసు పెరిగిపోతుంది, కానీ ఈవిడ రోగం మాత్రం తగ్గటం లేదు. 12 సంవత్సరాలు వచ్చే నాటికి ఆవిడ స్థితి ఎలాగుందో తెలుసా? ఆవిడ దగ్గర విపరీతమైన భయంకరమైన భరించలేని దుర్వాసన చేత నింపబడింది ఆవిడ శరీరం. దగ్గరికి వెళ్ళాలంటే వాసన, ముట్టుకోవాలంటే వాసన, పలకరించాలంటే వాసన. ఎవరైనా ఉంటారా? అందరూ వెళ్ళిపోయారు. నువ్వు గ్రేట్ అన్నోళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు సూపర్ అన్నోళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు కత్రినా కైఫ్ లాగా ఉన్నావు, నువ్వు తమన్నా లాగా ఉన్నావు అన్నోళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఐ లవ్ యూ, ఐ డై ఫర్ యూ అన్నోళ్ళు వెళ్ళిపోయారు. నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రపంచం అన్నోళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. చివరి రోజు వరకు నేను నీతో ఉంటా అన్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతే నౌ షీ ఈజ్ స్టేయింగ్ అలోన్ విత్ ఎనీవన్. ఎవ్వరూ లేని స్థితిలో ఆవిడ ఒంటరి స్థితిలో నిలబడిపోయింది. ఆవిడకి తోడేంటో తెలుసా? కన్నీళ్ళే ఆవిడ తోడు, దుఃఖమే ఆవిడ తోడు. ఏ నిరీక్షణ, ఏ అవకాశం లేని స్థితిలో ఒంటరి దశలో ఏడుస్తూ రోడ్డు మీద కూర్చుంది.
దేని కొరకు ఆవిడ ఎదురు చూస్తుంది తెలుసా? వెతికితే రాని మరణం కొరకు ఎదురు చూస్తుంది, పిలిస్తే రాని మరణం కొరకు ఎదురు చూస్తుంది. మరణం వస్తే వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయింది. ఆవిడకి అర్థమైన సత్యం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ కూడా చేతులెత్తేశారు. నేను సంపాదించిన ధనమేది నన్ను బ్రతికించలేదు. నా చుట్టూ ప్రేమ చూపిస్తున్నట్టు నటించిన మహానటులు ఎవరు కూడా నన్ను బ్రతికించలేదు. నా అన్న వాళ్ళెవరూ నా చుట్టూ లేరు. ఇక నేను ఎవరి కొరకు బ్రతకాలి? మరణమా, వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అంటూ మరణం కొరకు ఎదురు చూస్తుంది. షీ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ డెత్. మరణానికి సిద్ధం పడిపోయింది, మరణానికి ప్రిపేర్ అయిపోయింది. ఏడుస్తూ మరణానికి సిద్ధమైపోయిన ఆవిడ జీవితంలో జరిగిన కార్యమే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి అద్భుత ఆశ్చర్య స్వస్థత కార్యం. వెన్ షీ వాజ్ కంప్లీట్లీ డిస్కరేజ్డ్ అండ్ డిసప్పాయింటెడ్, కంప్లీట్గా నిరుత్సాహంలో కృంగుదలలో పడిపోయిన స్థితిలో ఆ రోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు నడుచుకొని వెళ్తున్నారు. Two friends are going before her. They were discussing about a person who can heal any kind of disease. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ ఆ రోడ్డు మీద వెళ్తున్నారు. అక్కడ ఆవిడ ఏడుస్తూ కూర్చునుంది. మరణానికి సిద్ధమైపోయిన ఆ రక్తస్రావము గల స్త్రీ అక్కడ ఏడుస్తూ కూర్చొని ఉంటే, ఇద్దరు స్నేహితులు ఆ రోడ్డు ముందు నుంచి వెళ్తుంటే ఏం మాట్లాడుకుంటూ వెళ్తున్నారు తెలుసా? రే, మన ఊరికి ఒకరు వచ్చారంట్రా, ఆయన దగ్గరికి వెళ్తే ఎలాంటి జబ్బైనా పోతుందంట, ఆయన దగ్గరికి వెళ్తే ఎలాంటి రోగమైన నయమైపోతుందంట, ఆయన దగ్గరికి వెళ్తే ఎలాంటి దయ్యం పెట్టిన వారన విడుదల పొందుకుంటున్నారంట, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదంట, ఆయన్ని ఒక్కసారి మనం చూద్దాం పదా అని ఇద్దరు నడుచుకొని వెళ్తున్నారు ఫాస్ట్గా. అయితే ఆ వార్త ఎప్పుడైతే ఈవిడ చెవిన పడ్డదో, whenever she heard that news and that voice, ఆ స్వరాన్ని, ఆ వార్తని ఈవిడ విన్నదో, నిరుత్సాహములో, కృంగుదలలో, కన్నీటిలో, మరణ అవస్థలో ఉన్న ఆవిడ హృదయంలో ఏం కలిగిందో తెలుసా? ఆశ పుట్టుకొచ్చింది. ఆవిడ మనసులో ఏం పుట్టిందో తెలుసా? నిరీక్షణ పుట్టింది. ఆవిడ మనసులో ఏం పుట్టిందో తెలుసా? నమ్మకం పుట్టింది. ఎవరి మీదో తెలుసా? ఎవరి మాట అయితే విన్నదో ఆయన మీద నిరీక్షణ, ఆయన మీద నమ్మకం, ఆయన మీద ఆశ పుట్టికొచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. నౌ యు ఆర్ అట్ ద సేమ్ స్టేజ్ లైక్ హర్. నువ్వు నేను కూడా అదే స్థితిలో ఇక్కడ ఉన్నాం. నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఎవరైనా సమాధానం చెప్పగలిగితే చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా చూశారా? చూశానన్న వాళ్ళు చేతులెత్తండి, మీకు దండేసి సన్మానం చేస్తా. మీ కొరకు రక్తం కార్చి ప్రాణత్యాగం చేసిన యేసయ్యని మీరు ఎవరైనా చూశారా? ఎనీవన్? చూడలేదు కదా, నేను కూడా చూడలే. మనమంతా ఏ బ్యాచ్? ఏం బ్యాచ్ మనం? దేవుడు ఏమన్నాడు తెలుసా? తోమా, నువ్వు నాతో ఉన్నావు, నన్ను చూసావు, నాతో భోజనం చేసావు, నాతో సెల్ఫీ కూడా దిగావు, కానీ నీకంటే ఎవడు గ్రేటో తెలుసా? నేను వెళ్ళిన తర్వాత నా రక్తంలో కడగబడే బ్యాచ్ ఒకటి ఉంటుంది. నన్ను చూడకుండా నమ్మే విశ్వాసులు ఒకరు ఉంటారు. వాళ్ళు నీకంటే గొప్ప వాళ్ళు అవుతారు, నీకంటే నాకు తెలుసు మీరు ఎలాంటి వాటి చేపట్లు కొడతారని అడక్క ఉందే. అందుకే ఇలాంటి విషయాలు నేను ఇక్కడ చెప్పను. ఎవరికంటే గ్రేట్ మనం? యేసయ్యతో ఉన్నటువంటి 12 మంది శిష్యుల కంటే పరలోక రాజ్యంలో ఎవరు గ్రేటో తెలుసా? ఆయన రక్తంలో కడగబడి, ఆయన పేరును మాత్రమే విని విశ్వసించి నమ్మి ఈరోజు ఇక్కడ కూర్చొని మన సమయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు వెచ్చించిన మనమందరం రేపటి రోజున పరలోక రాజ్యంలో ఉంటాం. కొట్టండి చెప్పట్లు. ఇప్పుడు నేనేం ఫీల్ అవ్వాలి. మనం ఎవరు అంటే చూసి నమ్మిన వాళ్ళం కాదు సార్, చూడక నమ్మిన వాళ్ళం. ఆవిడెవరు? చూసి నమ్మలా, విని నమ్మింది. వీఆర్ ఆల్ ట్రస్టెడ్ ఇన్ గాడ్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ సీయింగ్ ద లార్డ్.
దేవుణ్ణి చూసి మనం నమ్మలా. నేను కానీ, మీరు కానీ, దైవజనులు కానీ ఎవరు చూసి నమ్మిన వాళ్ళం కాదు. మనమందరం కూడా విన్న వార్తను బట్టి ఉన్న దేవుణ్ణి నమ్మిన విశ్వాసులం మనం. అయితే ఈ కృంగుదల్లో ఉన్నటువంటి, మరణావస్థల్లో ఉన్నటువంటి, ఇక నాకు మరణం తప్ప శరణం ఏది లేదు అని మరణాన్ని విశ్వసించిన ఆవిడ జీవితంలో ఒక వినికిడి వచ్చింది. ఏంటి? ఒకరు వచ్చారు మన ప్రాంతానికి, ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత వస్తుంది అన్న మాట మాత్రమే ఆవిడ మనసులో ఒక ఉత్తేజాన్ని నింపింది. అక్కడ ఉన్న స్థితిలో నుంచి ఆవిడ ధైర్యముగా లేచి నిలబడింది. అధైర్యంలో ఉన్న వారికి ఆయన వార్త ఏమిస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. కొట్టండి చప్పట్లు. నిరుత్సాహంలో ఉన్న వారికి యేసయ్య వార్త ధైర్యాన్ని ఇస్తుంది. కృంగుదల్లో ఉన్నవారికి యేసయ్య వార్త ఓదార్పునిస్తుంది. అనారోగ్యములో ఉన్న వారికి ఆయన వార్త స్వస్థత శక్తిని ఇస్తుంది. జస్ట్ a word of God can heal you. ఆయన వాక్కులో అంత శక్తి ఉంది. జస్ట్ విన్న ఆవిడ ఆ స్థితిలో నుంచి లేచి నిలబడి ఏం చేయడం మొదలుపెట్టింది తెలుసా? She started running behind the friends to reach him. ఆ స్నేహితుల వెనకాల పరిగెడుతూ వెళ్తుంది. ఎందుకో తెలుసా? నాకు స్వస్థత కావాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమంతా నిజం అనుకున్న నాకు ప్రపంచంలో ఏ ప్రేమ శాశ్వతం కాదని నాకు అర్థమైపోయింది. ఎవరో ఒకరు వచ్చారు, ఆయనే కనుక నన్ను స్వస్థపరిస్తే ఆయన తప్ప ఇక వేరే నమ్మకం నా జీవితంలో ఉండదు అన్న నమ్మకం, విశ్వాసం చేత ఆవిడ పరిగెడుతుంది. పరిగెట్టుకొని దగ్గరగా వెళ్ళిపోతే ఎంతమంది ఉన్నారు తెలుసా? అక్కడ మనం ఇక్కడ 200 మంది ఉంటే అక్కడ 20,000 మంది ఉన్నారు. దెర్ వాజ్ అ హ్యూజ్ కాంగ్రిగేషన్, హ్యూజ్ గ్యాదరింగ్. చాలా జనం ఉన్నారు. ఈయన ఎవరి వార్త విందో ఆ వ్యక్తి కనపడట్లే. అక్కడ ఆ వ్యక్తి కనపడట్లేదు. 1,000 మంది చుట్టుకొని కొట్టుకొని చచ్చిపోతున్నాడు. సినిమా టికెట్లకు ఎలా కొట్టుకుంటారు జనాలు? అంతకంటే విపరీతమైన జనం, భయంకరమైన గందరగోళం. ఎక్కువ శాతం మంది పురుషులు, యవనస్తులు ఉన్న ఆ చోటికి బలహీనరాలైనటువంటి, శరీరం బాగా నీరసమైపోయినటువంటి, మరణానికి చేరువైనటువంటి ఈవిడ అక్కడ అడుగు పెట్టింది. జనాన్ని చూడంగానే ఒక చిన్న నిరుత్సాహం వచ్చింది. ఇంత జనాన్ని దాటుకొని నేను ఎప్పుడు వెళ్ళగలను ఆయన దగ్గరికి? ఎప్పుడు మాట్లాడగలను ఆయనతో? ఎలా చూడగలను ఆయన్ని? నా వల్ల అవుతుందా అంటే మనసులో ఉన్న విశ్వాసం ఏం మాట్లాడుతుంది తెలుసా? ఇంతవరకు వచ్చిన నువ్వు అక్కడికి వెళ్ళలేవా? ఇంతవరకు వచ్చిన నీ బలం ఆయన వరకు చేర్చలేదా? ఇంతవరకు వచ్చిన నీ నిరీక్షణ ఆయన్ను చూసే వరకు ఉండలేదా? క్రైస్తవుడు సంఘానికి వచ్చినప్పుడు ఒక ఆశతో వస్తాడు, ఒక కోరికతో వస్తాడు. వచ్చినప్పుడు మధ్యలో మిడిల్ డ్రాప్లో అవ్వకూడదు. చేతకాని అసమర్థుల్లాగా మిగిలిపోతారు మీరు, ఓడిపోయిన వాళ్ళలాగా. ఎక్కడి వరకు వెళ్ళాలి? చివరి వరకు పోరాడేవాడే విజేత అవుతాడు. యుద్ధ రంగంలో అడుగు పెట్టంగానే సరిపోదు సార్. యుద్ధ రంగంలో అడుగు పెట్టిన తర్వాత కత్తి పట్టాలి, అడుగు ముందుకేయాలి. అయితే బతుకుతాం లేదా పోతామనే వాడే విజేత అవుతాడు, లేదా అమరవీరుడు అవుతాడు. కష్టం సార్, నా వల్ల కావట్లేదని వెనక్కి వెళ్ళిపోతామంటే ఆడంగోడంటారు వాళ్ళని. యుద్ధ రంగంలో అడుగు పెట్టిన వాడు చచ్చే వరకు పోరాడాలి, లేదా గెలిచే వరకు పోరాడాలి. ఆవిడ హృదయంలో ఉన్న విశ్వాసం, నిరీక్ష, ఆశ, నమ్మకం ఏమంటుంది తెలుసా? నువ్వు వెళ్ళగలవు. యు కీప్ ఆన్ గోయింగ్ టు యువర్ డెస్టినీ. ఆవిడ గమ్యం ఏంటో తెలుసా? ఆవిడ గమ్యం ఆ వ్యక్తి. క్రైస్తవుడి గమ్యం ఏంటో తెలుసా? వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? ఎందుకు మీరు సంఘాలకు వెళ్తున్నారు? ఎందుకు మీరు సభలకు వస్తున్నారు? ఎందుకు మీరు ప్రార్థనలు చేస్తున్నారు? వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? మీ గమ్యం ఏంటి? చెప్పండి అమ్మా. అలా చూస్తున్నారు, నేనే తమిళ్ మాట్లాడినట్టు. అంతే. మన గమ్యం, ఆవిడ గమ్యం పెద్ద మనకు ఆవిడకి తేడానే ఉండదు. ఆవిడది మంది సేమ్ జీవితమే. ఆవిడ డెస్టినీ యేసు ప్రభువుల వారైతే మన డెస్టినీ కూడా యేసు ప్రభువుల వారే. ఊరికే వెళ్ళలేం. 20,000 మందిని ఆవిడ దాటుకొని వెళ్ళాలి, పోరాటం చేసి. నువ్వు కూడా యేసు ప్రభువుల వారి గమ్యానికి, ఆ గమ్యానికి నువ్వు చేరాలంటే అంత సులువుగా వెళ్ళలేవు. పోరాటం చేయాలి. అడ్డంకులు వస్తాయి, ఆపేవాళ్ళు వస్తారు, షట్టు పట్టుకొని వెనక్కి లాగే సాతాను క్రియలు ఎన్నో జరుగుతాయి. కానీ
క్రైస్తవుడనేవాడు సాగిపోదును, ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేడు. అదనమాట. ఏంటిది? నేను సాగిపోతానే ఉంటాను తప్ప ఆగిపోను. ఎందులో? విశ్వాసములో, ప్రార్థనలో. ఆవిడేమనుకుంటుంది తెలుసా? 20,000 మందే కదా, వెళ్దాం. ఎందుకు వెళ్ళలేం? వెళ్దాం. నా గమ్యం 20,000 మంది కాదు, నా గమ్యం 20,000 మందికి అవతలున్నటువంటి నన్ను బాగు చేసేవాడు నా గమ్యం అని పోరాటం మొదలుపెట్టింది. ఒక్కొక్కరిని లాగుతుంటే ఈవిడ్ని లాగేటోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అక్కడ. క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు ప్రార్థన ద్వారా ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. క్రైస్తవ జీవితంలో సాగాలని నువ్వు అడుగులేస్తుంటే అడుగడుగుకు శ్రమ, అడుగడుగుకి ఆటంకం, అడుగుకి శోధన, అడుగడుగుకి నిలబెట్టే వాళ్ళు, అడుగడుగుకి స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, అడుగడుగున గోతులు వస్తాయి. కానీ వాటన్నిటిని దాటుకుంటూ పక్కన నెడుతూ చివరి వరకు వెళితే నీ నెత్తి మీదకి వచ్చేది ఏంటో తెలుసా? ముసుగులు కాదు, కిరీటాలు వస్తాయి. చప్పట్లు కొట్టే ప్రభువు నామని మహింపడతాం. You have to keep on going to your destiny. Whatever the situation you're facing, ఎలాంటి పరిస్థితులు నీ ఎదురున్నా తప్పించుకుంటూ, నెట్టుకుంటూ, దాటుకుంటూ, తోసుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఆవిడ చేస్తుంది కూడా అదే. అన్నిటినీ తోచుకుంటూ లాగేసుకుంటూ, జరుపుకుంటూ, దూసుకుంటూ వెళ్ళిపోతుంది. చివరికి ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఒక్క అడుగు. సినిమా డైలాగ్ అనుకుంటున్నారేంటి? ఒక్క అడుగు వేస్తే ఏమైద్ది? ఆవిడ అనుకున్న గమ్యాన్ని చేరేద్ది. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నువ్వు రాతముడి రా. చెల్లి ఎవరన్నా చున్ని ఇవ్వండి అమ్మా, నువ్వు పాప ఇచ్చేస్తానులే, మరలా నేను తీసుకెళ్ళి. ఎంత దూరంలో ఉంది ఆవిడ? అడుగురు. జస్ట్ 1 feet away ఫ్రమ్ ద పర్సన్. ఎవరిని ఆవిడ చేరుకోవాలనుకుందో ఆయన దగ్గరికి వచ్చింది. మనము ఇప్పుడు మీరున్నారు, సీఎంని కలవాలనుకోండి, మా వాళ్ళు ఎంత ఉత్సాహంతో ఆనందం వెళ్ళిపోతారు. అపాయింట్మెంట్ దొరకంగానే ఇంకా ఆనందం వస్తుంది, లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా ఆనందం వస్తుంది. వెళ్ళిపోయి ఆయన ముందు కూర్చుంటే మాటలు రావు. వస్తాయా? అన్నీ మర్చిపోతాం. ఎందుకు? మనకు బాగా ఇష్టమైన వాళ్ళు కానీ, మనం బాగా అభిమానించే వాళ్ళు కానీ, మనము అసలు చూస్తామా చూడలేమరా అండి బాబు అనుకునే వాళ్ళు మన ఎదురు పడినప్పుడు మాటలు రావు. ఏముంటుంది తెలుసా? ఆందోళన, ఆనందం తప్పేం ఉండదు. మరి 20,000 మందిని మరణానికి సిద్ధమైన ఆవిడ తోసుకొని వచ్చి ఇంత దూరంలో నిలబడితే ఆవిడకి మాటలు వస్తాయా? క్రైస్తవుడిగా ఉన్న నువ్వు కూడా నీ జీవితం అన్న ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, ఎన్నో అస్వస్థతలు, ఎన్నో అనారోగ్యాలు. సుగుణమ్మ గారు సాక్ష్యం చెప్పారు, వాళ్ళ కుటుంబీకులు సాక్ష్యం చెప్పారు. అనారోగ్యం ఉన్నప్పుడు లాస్ట్ స్టేజ్ అని డాక్టర్ ఆడేవాడు చెప్పడానికి లాస్ట్ స్టేజ్ అని. ఏ స్టేజో చెప్పాల్సినోడు దేవుడు. ఈ స్టేజ్ దాటితే ఆ స్టేజ్ ఎక్కించేవాడు కూడా నా దేవుడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. డాక్టర్, నాకు కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్స్ రెగ్యులర్ డైలాగ్ అది ఏమని తెలుసా? మీ వాడు అసలు ఇప్పటి వరకు ఎలా బతుకుడు నాకు అర్థం కాలన్నారంట. దెబ్బకి మా వాళ్ళకి గుండెలు జారిపోయి వాళ్ళకి వేయాల్సింది స్టంట్లు నాకు వేసారు. ఏమన్నాడో తెలుసా? నాతో ఏమన్నాడో తెలుసా? యాంజియోగ్రామ్ చేసి పర్లేదులే బాగుందని చెప్పి బయటికి వెళ్ళిపోయి మా వాళ్ళని పిలిచి, మీ వాడు అసలు ఇంతవరకు బతికుండడం చాలా గ్రేట్, ఎప్పుడో పోవాల్సినోడు అన్నారంట. నేను ఎప్పుడు పోవాలనో డిసైడ్ చేసేది డాక్టర్ కాదు, ఆ డాక్టర్ని పుట్టించిన పరమ వైద్యుడైన నా దేవుడు. నాకు ఆరోగ్యం ఇవ్వాలన్నా, అమ్మగారికి ఆరోగ్యం ఇవ్వాలన్నా, మాకు క్షేమమునివ్వాలన్నా, మాకు స్వస్థతనివ్వాలన్నా ఆయనకు మాత్రమే సాధ్యం తప్ప మరెవ్వడికి సాధ్యం కానేరదు. ఇంత దూరాన్ని వెళ్ళిన ఆవిడ జీవితంలో బోలెడంత ఆనందం,
బోలెడంత ఆందోళన ఉంది. అయితే ఊరుకుంటాడు సాతాన్ గాడు. ఏం చేస్తాడు? ఇక దగ్గరగా ఆధ్యాత్మిక స్థితిలో బాగా ఎదిగిపోయి దేవుని కౌగిట్లో చేరుకున్న వాళ్ళని అపవాది గడు ఏం చేస్తాడు తెలుసా? చొక్కా పట్టుకుని లాగుతూ ఉంటాడు. అదా వచ్చే అని దగ్గరగా వెళ్ళిన వాళ్ళని పడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతాయి, కానీ మనం పడిపోకుండా ముందుకెళ్ళే ప్రయత్నమే చేయాలా. ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయింది, ఆయనేమో అటు తిరిగి ఉన్నాడు. ఎవరైనా నల్లగా ఉన్నాడని ఫీల్ అవ్వకండి. మనకి ఈడ దొరికాడు, ఇక్కడ ఎవరు దొరకలేదు. ఇంకా అలా ఫీల్ అవ్వటమే కొన్నిసార్లు తప్పదు. అయితే యేసు ప్రభువుల వారి దగ్గరికి సాక్షాత్తు ఆవిడ వెనకాల వెళ్ళి నిలబడుకుంది. ఈవిడ గమ్యాన్ని చేరేసుకుంది. అయితే ఈవిడకు కావాల్సిందేంటి? స్వస్థత. ఈవిడకు కావాల్సింది 12 సంవత్సరాలు ప్రయాసపడితే ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకని స్వస్థత ఇక్కడ దొరికిద్ది అన్న నమ్మకం పెట్టుబడి పెట్టి వచ్చింది. ఈవిడ నమ్మకం పెట్టుబడి పెట్టి వచ్చింది. ఇక్కడికి వస్తే జనాలందరూ లాగేస్తున్నారు, పట్టుకొని లాగేస్తుంటే ఆయన్ని ముట్టే ప్రయత్నం చేస్తుంది. ముట్టుకుంటే ఆ స్వస్థత వస్తుందేమో. చివరికి ఆవిడ వెనక్కి లాగేస్తుంటే ఆవిడ ఆశ, ఆవిడ పెట్టుబడి పెట్టిన నమ్మకం ఏమని మాట్లాడుతుంది తెలుసా? ఆవిడతో, ఆయన మీద విశ్వాసంతో ఇంత దూరం వచ్చావు, ఆయనతో మాట్లాడితేనే స్వస్థత వస్తుంది అనుకుంటున్నావా? ఆయన్ని ముట్టుకుంటేనే స్వస్థత వస్తుంది అనుకుంటున్నావా? ఆయన నిన్ను తగిలితేనే తాకితేనే స్వస్థత వస్తుంది అనుకుంటున్నావా? ఆయన భుజాన ఒక చెంగుంది కదా, అది నీకు అందుబాటులో ఉంది. ఆ చెంగుని తాకి చూడు, జరిగేది అంటూ నీకు అర్థమైద్ది అని ఏం మాట్లాడుతుంది తెలుసా? మనం పెట్టుబడిగా పెట్టాల్సిన నమ్మకం ఆవిడ హృదయాన్ని కదిలిస్తుంది. నువ్వు ఆయన చెంగుని ముట్టి చూడు, నీ జీవితంలో ఏం జరిగిద్దో. అంటే దూరాన వెళ్ళిపోతున్న ఆవిడ చెయ్యితో అందుబాటులో ఉన్న ఆ చెంగుని ఇలా ముట్టగానే 12 సంవత్సరాలు ఉన్నటువంటి రక్తస్రావపు రోగం విడుదల, స్వస్థత, క్షేమం కలిగింది. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుగా. ఈ చెంగుని ముట్టంగానే ఆవిడ బతుకులో 12 సంవత్సరాల కన్నీరు నాట్యముగా మారిపోయింది. నువ్వు కన్నీరు కార్చి అలసిపోయావేమో, మనుషుల మీద విసుగెత్తిపోయావేమో, మనుషులు నీ కన్నీటికి జవాబు ఇవ్వట్లేదని, నీ కన్నీటికి లక్ష్య పెట్టట్లేదని నువ్వు నిరుత్సాహపడిపోయావేమో. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక్క విషయాన్ని. నువ్వు కార్చిన కన్నీరు నీ భర్తకి అర్థం కాపోవచ్చు, నీ తల్లికి అర్థం కాపోవచ్చు, నీ బిడ్డకు అర్థం కాపోవచ్చు, నీ స్నేహితుల బంధువులకు అర్థం కాపోవచ్చు, కానీ నువ్వు కార్చిన కన్నీరు నిన్ను పుట్టించిన, నీ కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి బుడ్డిలో దాచిపడి ఉన్న ఆయన జీవ కవెలలో నీ కన్నీటిని దాచి ఉంచాడు. ఎక్కడ? ఆయన జీవ కవెలలో మన కన్నీటిని దాచి. ఏమి నీ కన్నీటితో ఆయన ఏం చేసుకుంటాడు తెలుసా? జ్యూస్ చేసుకుంటాడా? ఎందుకో తెలుసా? నీ కన్నీటినంతా కూడా బుడ్డిలో, జీవ కవెలలో దాచిపెట్టిన నా యేసయ్య ఒక్కరోజు వస్తుంది సార్, ఒక్క సమయం వస్తుంది. ఆ సమయంలో నువ్వు కార్చిన కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కన్నీటి బొట్టు చొప్పున ఒక్కొక్కరికి దేవుడు లెక్క చెప్పటం మొదలు పెట్టినప్పుడు నిన్ను కన్నీరు పెట్టించిన వాళ్ళు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నిన్ను ప్రాధేయపడి క్షమాపణ కోరి నీ ముందు సాగిలపడతారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. నీ కన్నీటికి కారణమైన కారకులందరినీ నువ్వు మర్చిపోయావేమో, కానీ నిన్ను పుట్టించిన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరిని మర్చిపోలే. అందుకే నీ కన్నీటిని ఆయన జీవ కవిలలో భద్రంగా దాచిపెట్టాడు. ఆవిడ కన్నీరు ఏమైందో తెలుసా? యేసయ్య వస్త్రపు చెంగు ముట్టంగానే కన్నీరు ఆనంద బాష్పంలో, ఆల్ ద టీయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ turned into a great joy. నీ కన్నీరు గొప్ప నాట్యముగా మారిపోయింది. వెళ్దాముడా, గొప్ప నాట్యముగా మారిపోయింది. అయితే ఇప్పుడు యేసయ్య ఒక డైలాగ్ వేసాడు. ఏమన్నా తెలుసా? యేసయ్య చుట్టూరా మొదటగా ఎవరున్నారంటే ఆయన శిష్యులు ఉన్నారు. వాళ్ళతో అడిగాడు, బాబు నాలో ఉన్న ప్రభావం, నాలో ఉన్న మహిమ అంత వెళ్ళిపోయింది. ఎవరు నన్ను ముట్టారు ఇక్కడ? ఇది మనకు కావాల్సింది. ఎవరో నన్ను ముట్టారు ఒక్కరే. ఆయన గుర్తించింది ఎంతమందిని? ఆయన ముడుతుంది 1000 మంది, ఆయన గుర్తించింది మాత్రం ఒక్కరినే.
ఎక్కడి నుంచి గుర్తించాడు? వస్త్రపు చెంగును ముట్టిన ఒక్కరిని గుర్తించాడు. అప్పుడు వాళ్ళన్నారు శిష్యులు, ప్రభువా, నీ మీద వేల వందల మంది సంఖ్యలో ముడుతున్నారు, పడుతున్నారు, ఒకరే అంటున్నావంటే? అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? అందరూ నా దగ్గరికి వస్తారు, అందరూ నన్ను ముడతారు, అందరూ నన్ను పట్టుకుంటారు, కానీ నన్ను ముట్టిన వాళ్ళు ఒకరున్నారు, వాళ్ళు నన్ను నమ్మకంతో, విశ్వాసముతో, ఆశతో, నిరీక్షణతో, నేనే సర్వం, నేను తప్ప వేరే దిక్కు లేదన్న నమ్మకంతో నన్ను ముట్టుకున్నారు. చప్పట్లు కొట్టి ప్రభువు నామని మహింపరుద్దాం. సంఘానికి వందల మంది వస్తారు, కానీ అందరికీ క్షేమం, స్వస్థత కలగదు. ఎవరికి వస్తుంది తెలుసా? నీవు తప్ప నాకు వేరే దిక్కు, ఆశ్రయం లేదు ప్రభువా అని ఆయన పాదాల మీద పడతారో వాళ్లకు మాత్రమే ఆయన యొక్క శక్తి విడుదలవుతుంది, ఆయన స్వస్థత విడుదలవుతుంది. ఆవిడ జీవితంలోకి పరిపూర్ణ స్వస్థత చోటు చేసుకుంది. యేసయ్య ప్రభావం ఆయన్ని విడిచి ఆవిడలోకి వెళ్ళిపోతే ఆవిడ వచ్చి ఆయన ముందు నిలబడి, నేనే ప్రభువా, నేను వస్త్రపు చెంగుని ముట్టిన దాన్ని, దీనురాల్ని, అభాగ్యురాల్ని, అయోగ్యురాల్ని, అస్వస్థత పుర్రాల్ని, రోగిని, వ్యాధిగ్రస్తురాల్ని, 12 సంవత్సరాల కన్నీరు నిన్ను ముట్టంగానే నాట్యమైపోయిందయ్యా, ఆనందంగా మారిపోయింది ప్రభువా, నా దుఃఖ దినాలు ఈ రోజుతో ముగిసిపోయాయి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేనే, ఇంకా తీసుకురా, నేనే నిన్ను బాగు చేసింది అని చెప్పలా. ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచని. కొట్టని గట్టిగా చెప్పట్లు. Your faith and belief have give your healing power. నీ విశ్వాసమే. అందుకే నేను చెప్పా మొదట్లో, నమ్మకాన్ని పెట్టుబడిగా పెడితే ఆ పెట్టుబడి నీకు స్వస్థతనిస్తుంది. దేవుడికి కావాల్సింది నువ్వు కాదు, నువ్వు పెట్టే నిరీక్షణ, నువ్వు పెట్టే విశ్వాసం, నువ్వు పెట్టే ఆశ ఏ మోతాదులో ఉంటుందో ఆ మోతాదులో నీ మీదికి దేవుడు స్వస్థతను విడుదల చేస్తాడు. వేలాది మందిలో గుర్తించబడింది యేసు ప్రభుల ద్వారా ఒకే ఒక్క స్త్రీ. ఆ ఒక్క స్త్రీ విలువైన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా నాలాంటి కొన్ని లక్షల మంది సేవకుల ద్వారా ఆవిడ జీవితం మరెన్నోసార్లు వివరించబడుతుంది అంటే ఆవిడ దేవుణ్ణి ఏ రీతిగా మెప్పించిందో మీరు అర్థం చేసుకోగలిగితే మీ జీవితాలు కూడా ఈ రోజున అలాంటి స్వస్థత కార్యాలని చోటు చేసుకుంటే తలలుంచండి, ప్రార్థన చేసుకుందాం.